విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. As born again people, అది రక్షించబడిన వ్యక్తిగా, and many times we commit sins or some mistakes. అయితే మనం మన జీవితాల్లో కూడా కొన్ని తప్పిదాలు, మన పాపాలు చేస్తూ ఉంటాం. Even after you are born again, many times you commit some mistakes. ఒకవేళ మనం తిరిగి జన్మించినప్పటికీ కూడా మనం తప్పిదం చేసే అవకాశాలు ఉన్నాయి. Why? ఎందుకు? Because we are having enemies. ఎందుకు అనంటే మనకు శత్రువులు ఉన్నారు. Yeah, the world is our enemy. మన లోకం మన యొక్క శత్రువు. Yeah, world is like a slippery ground for a born again believer. కాబట్టి ఇక్కడ అంటే మరి కొత్తగా జన్మించిన వ్యక్తికి ఈ లోకం ఎలాంటిది అనంటే జారిపోయే జారుడు బండ లాంటిది. The moment when you put your leg there, unless you are careful, you will be falling. ఎందుకంటే ఒకవేళ ఆ జారుడు బండ మీద నువ్వు పాదాన్ని మోపినట్లయితే, నువ్వు జాగ్రత్త ఉండకపోతే వెంటనే జారిపోయే ప్రమాదం ఉంది. Walk very carefully. చాలా జాగ్రత్తగా నడవాలి. So world is your enemy. కాబట్టి ఈ లోకం మన యొక్క శత్రువు. And your own flesh is your enemy. నీ యొక్క సొంత శరీరం కూడా శత్రువే. Yeah, the day when you are born again, ఎప్పుడైతే నువ్వు తిరిగి జన్మించావో, your inner man is changed, your outer man is not changed. మన అంతరంగ పురుషుడు మారిపోయాడు కానీ బాహ్య పురుషుడు ఇంకా మారలేదు. నేను మారుమనసు పొందిన తర్వాత తెల్లగా అయిపోను. సో సేమ్ కలర్ will be there. That outer man will not be changed. కాబట్టి బాహ్య పురుషుడు ఏమాత్రం కూడా మార్పు నొందడు. And not only that, అంతేకాదు, the flesh is our enemy. కాబట్టి శరీరం కూడా మన యొక్క శత్రువే. The lusts of the flesh always waging war against us. కాబట్టి శరీరాశలు మనలో అనేక రకాలైన యుద్ధాల్ని మరి రేపుతూ ఉంటాయి. So that's why they will be in the battlefield spiritually. కాబట్టి మనం ఆత్మీయంగా నిరంతరం ఈ యొక్క యుద్ధ భూమిలో ఉంటున్నాం. So your flesh is your enemy. సో శరీరం కూడా మన శత్రువే. And also your world is your enemy. లోకం కూడా మనకు శత్రువే. Apart from that, our arch enemy is Satan. అయితే వీళ్ళిద్దరూ కాకుండా మనకు ప్రధాన శత్రువు ఎవరు అనంటే అపవాది అయిన సాతాను. Satan is not an ordinary enemy. సో మరి సాతాన్ అనేవాడు మరి సామాన్యమైన శత్రువు కాదు. Satan is mightier than you, remember that. సో ఎందుకనంటే సాతానుడు మనకంటే మీకంటే చాలా బలమైన వాడు. Mightier than me. ఆ సాతాను నాకంటే బలమైన వాడు. Why? ఎందుకు అనంటే the experience of Satan. ఎందుకంటే సాతాను యొక్క అనుభవాన్ని చూడండి. Somebody counted and said, ఒకసారి కొంతమంది scientist, ఒక శాస్త్రవేత్త లెక్కించి చెప్పింది ఏంటంటే, and he is a scientist on the population theory. ఎందుకంటే ఆయన జనాభా లెక్కల విషయంలో ఆయన అనుభవం ఉన్న శాస్త్రవేత్త. And what he said, ఆయన చెప్పింది ఏంటంటే, right from Adam till today 4500 crores are born in this world. మరి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా 45,000 కోట్ల మంది, 4,500 కోట్లు, 4,500 కోట్ల మంది ఇంతవరకు జన్మించారట. And you and I know everybody is deceived by Satan. మరి నీకు నాకు తెలిసింది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరు కూడా సాతాను చేత మోసపోయిన వాళ్ళే. In every age, whether they are educated or uneducated, rich or poor, or prime ministers or scientists, everybody they have fallen into the hands of Satan. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా, చదువు రాని వాళ్ళైనా, ధనవంతులైనా, బీద వాళ్ళైనా, ఏ వయసు సంబంధించిన వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరు కూడా సాతాను చేతిలో మోసపోయిన వారే. Even today, ఈ రోజు కూడా, even in the month of July 2025, ఈ సంవత్సరం 2025 జూలై మాసంలో కూడా many prime ministers and many scientists, they are all in the hands of Satan today. ఇప్పటికీ కూడా మరి అనేక ప్రధాన మంత్రులు, శాస్త్రవేత్తలు కూడా ఇంకా సాతాను యొక్క చేతిలో మోసపోతూనే ఉన్నారు. Such a mighty person is your enemy and my enemy. కాబట్టి నీ యొక్క నా యొక్క శత్రువైన అపవాది అంతటి బలవంతుడు. Some people will say, oh Satan, come on, I will do that. They will be doing. Satan will laugh at us. కాబట్టి ఒకవేళ మనం సాతానుతో నేను గొప్పవాడిని చెప్పి ఇది చేస్తా అది చేస్తా అన్నట్లయితే సాతాను అవుతుంటాడు. సాతానా రా అని మనం ఏమైనా సవాల్ చేస్తే ఏం చూసుకుంటావు అంటాడు. అదే so many scientists are in my hand. ఎందుకంటే చాలా మంది శాస్త్రవేత్తలు నా చేతిలో ఉన్నారు. So we are fighting with such a person. కాబట్టి మనం పోరాడేది అంతటి బలమైన శత్రువుతో పోరాడుతున్నాం. We are telling that we are victorious. అయితే మనం ఎందుకు చెప్తున్నాం మనం జయించిన వారమని? Why? ఎందుకంటే it is not we are mighty. ఎందుకంటే మనం బలవంతులమని కాదు. What John is writing. కాబట్టి యోహాను ఏం రాస్తున్నాడు? The one who is in you is greater than the one who is in the world. ఆ లోకంలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడని యోహాను రాస్తున్నాడు. నువ్వు కాదు బలవంతుడివి, నీవు కాదు బలవంతుడివి, నీలో ఉన్నవాడు బలవంతుడు. The day when you are born again, you have become the temple of God. ఏ రోజైతే నువ్వు తిరిగి జన్మించావో ఆ రోజే నీవు దేవుని యొక్క ఆలయంగా మార్చబడ్డావు. God in the form of the Holy Spirit came to dwell in your life. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చి ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. So he is in you. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నాడు. So the God in you is mightier than the one who is in the world, that is Satan. కాబట్టి మరి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకంలో ఉన్న అపవాది కంటే చాలా చాలా బలవంతుడు. That's why we are able to win over
that enemy. కాబట్టి అందుచేతనే మనం మన బలవంతుడైన అపవాది మీద కూడా మనం విజయాన్ని పొందుతూ ఉన్నాం. So though we are born again many times because of these enemies, we will be committing mistakes and errors. అయితే మనం తిరిగి జన్మించినప్పటికీ కూడా ప్రధానంగా మాట్లాడుకునే ముగ్గురు శత్రువులను బట్టి మనం అనేక సార్లు ఓటమిని చూస్తూ ఉంటాం. ఎంతైనా మంచి కాపరి, క్రీస్తే జీవితములో